హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పోలవరపు పార్నాయుడు. పవన్ కళ్యాణ్, ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ అనగా మనకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్. ఈ విశ్లేషణ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఎందుకంటే ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి స్టార్, ఒక మంచి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం లేని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే ప్రస్తుతం అందరి హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది పవన్ కళ్యాణే. అది ఎవరైనా ఒప్పుకోవాలి. అయితే మనం ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకోవాలి అంటే, ఆయన సినిమాలో ఎంత హిట్ అయ్యి హ్యాపీగా విలాసవంతమైన జీవితం గడుపుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి, ఓడిపోయి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా సరే ఎక్కడ భయపడలేదు, ఎక్కడ జంకలేదు, ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ కూడా కుంగిపోలేదు. ఆయన్ని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఇదే. ఎక్కడ తన కుటుంబస్తులు కూడా రాజకీయాలు ఎందుకు, సినిమాలో చెయ్యు, నువ్వు ఒక నెంబర్ 1 హీరోవి, మళ్ళీ ఇలా అయితే నీ ఫేవర్స్ మర్చిపోయే రోజులు వస్తుందని చెప్పినా సరే ఎక్కడ భయపడకుండా ధైర్యంగా రాజకీయంగా ముందుకెళ్ళి ఈరోజు రాజకీయంలోనూ కూడా నెంబర్ 1 అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో సీఎం కాకపోయినా చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఈయన ఒక కీ రోల్. నిజంగా చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణం, ఒక సీఎంని గెలిపించడానికి కారణం, బీజేపీతో ఎంతో మన్ననలు పొందడానికి కారణం. నిజంగా బీజేపీ దగ్గర కూడా నరేంద్ర మోడీ దగ్గర కూడా ద గ్రేట్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవడం, అది పవన్ కళ్యాణ్కి సాధ్యమైంది. అందుకే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో దాంట్లో ఫెయిల్ అయిపోతే మనం కృంగిపోయో, మందు కొట్టో, లేకపోతే ఏదో అలాగా ఇంకక్కడికి ఆ లైఫ్ అక్కడితో మనం క్లోజ్ చేసుకుంటాం. అంటే ఆ లైఫ్ని అక్కడికి మనమే దాన్ని దాని చాప్టర్ క్లోజ్ అన్నట్టు మనం దాన్ని వదిలేస్తుంటాం. ఎందుకు పనికిరాం అన్నట్టుగా క్లోజ్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా పవన్ కళ్యాణ్ 13 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అన్ని విధాలుగా కూడా పోరాడి ఈరోజు పొలిటికల్లో కూడా హీరో అయ్యాడంటే ఆయన మనందరికీ ఒక ఇన్స్పిరేషనే కదా, ఒక ఆదర్శమే కదా. సో పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ నెంబర్ 1 పొలిటికల్. సినిమాల్లోని కూడా నెంబర్ 1, పొలిటికల్లో కూడా నెంబర్ 1 అయ్యారు. ఆ తర్వాత ఓడిపోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, ఇవన్నీ కాదు. ప్రస్తుతం ఆయన ఎన్ని కష్టాలు పడినా అనుకున్నది సాధించారు. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, మనం కూడా ఆయన చూసి ఎలా ఎదగాలి అన్న తీరు మనం కూడా నేర్చుకోవాలి. అవునా కాదా? సో నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మీ ఆలోచన కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.